గైస్ ఒక ఎఫ్ఎన్ఓ ట్రేడర్ ఎవరి అకౌంట్లో అయితే జస్ట్ 3000 to 4000 ఉండేదో ఆ ట్రేడర్ 20 minutesలో 1.75 crore ప్రాఫిట్ చేసిండు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక అకౌంట్ హూస్ వాల్యూ ఈజ్ జస్ట్ 3000 to 4000 అంత పెద్ద ప్రాఫిట్ ఎట్లా చేసింది? అదే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ. ఇది ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ గైస్. సో ముంబైకి చెందిన గగన్ రాజ్ అనే ఒక ఎఫ్ఎన్ఓ ట్రేడర్ జస్ట్ 20 minutes 1.75 crore ప్రాఫిట్ అని చేసాడు. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే ఈ పెద్ద మనిషి డైలీ లాగానే ట్రేడ్ చేద్దామని మార్నింగ్ బ్రోకర్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాడు. యాక్చువల్లీ తన అకౌంట్లో 3000 or 4000 మధ్యలో అమౌంట్ ఉండాలి. బట్ టు ద సర్ప్రైజ్ తన అకౌంట్లో అవైలబుల్ మార్జిన్ 40 crores అని చూపిస్తుంది. ఆ మనీతోని ఈ పెద్ద మనిషి చాలా ధైర్యంగా ట్రేడ్ చేసిండు. హైలైట్ కదా అసలు. నా అకౌంట్లో అంత పెద్ద అమౌంట్ కనిపిస్తే కాళ్ళు చేతులు వణికేటివి. ఇంకా హైలైట్ ఏంటంటే ఫస్ట్ ట్రేడ్లోనే 54 lakhs లాస్ చేసిండు ఈ పెద్ద మనిషి. కానీ తర్వాత చాలా ధైర్యంగా మళ్ళీ ట్రేడ్ చేసిండు అండ్ సూపర్ డూపర్గా 2.38 crore ప్రాఫిట్ చేసిండు. సో 2.38 crores minus 54 lakhs ఈక్వల్ టు 1.75 crore ప్రాఫిట్. మొత్తం కలిపి 94 crore వర్త్ ట్రేడ్స్ చేసిండు ఈ కాక. అంతా జస్ట్ 20 minutes జరిగింది. ఇప్పటిదాకా ఫస్ట్ హాఫ్ మంచిగానే ఉందిగా, జస్ట్ 20 minutes ఇంత ప్రాఫిట్ చేసిండు. యాక్చువల్ సినిమా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే 40 crores ఆయన అకౌంట్లో కనబడ్డదో అది ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల అకౌంట్లో చూపించింది మనీ. సో ఆ అమౌంట్ యాక్చువల్లీ బ్రోకర్ది. సో ఇప్పుడు బ్రోకర్ ఏమంటాడంటే మనీ నాది కాబట్టి ప్రాఫిట్ కూడా నాదే అని మొత్తం 40 crores ప్లస్ 1.75 crore ప్రాఫిట్ మొత్తం తీసేసుకుంటు. ఇక్కడ బ్రోకర్ కూడా హైలైట్ గేమ్ ఆడిండు. ఇక్కడ ఈయన ట్రేడ్ చేసిండు కదా, దాని మీద బ్రోకరేజ్ కూడా బ్రోకర్ తీసుకున్నాడు, ప్లస్ అమౌంట్ ప్రాఫిట్ అంత అమౌంట్ మొత్తం తీసుకున్నాడు. సో గగన్ రాజ్కి ఫైనల్లీ మిగిలింది 0. కానీ ఈ పెద్ద మనిషి గగన్ రాజ్ తగ్గేదేలేని అవ్వని ఫస్ట్ ఎన్ఎస్సి ఇన్వెస్టర్ సెల్లో కంప్లైంట్ ఇచ్చిండు. తర్వాత అట్రిబ్యూషన్కి పోయిండు, ట్రిబ్యునల్స్ తిరిగిండు. ఫైనలీ బాంబే హైకోర్టులో వచ్చి ఆ కేసు పడ్డది. మొత్తం చక్కరు తిరిగి బాంబే హైకోర్టులో లైక్ ఈ ఇన్సిడెంట్ 2022లో జరిగింది అండ్ దీని జడ్జ్మెంట్ 2025లో వచ్చింది. లైక్ ఇన్ డిసెంబర్ 2025లో బాంబే హైకోర్ట్ గగన్ రాజ్ గురు ఫేవర్లో డిసిజన్ ఇచ్చింది. ఇక్కడ గగన్ రాజ్ ఫేవర్లో డిసిజన్ రావడానికి ఫ్యూ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆనెస్ట్గా చెప్పాలంటే గగన్ రాజ్ రియల్ మార్కెట్ రిస్క్ తీసుకున్నాడు. అది ఫస్ట్ పాయింట్. బ్రోకర్ ఎవరైతే టెక్నికల్ గ్లిచ్ వల్ల 40 crores చూపించిండో వాళ్ళకి ఏ ఫైనాన్షియల్ లాస్ రాలే, ప్లస్ వాళ్ళు బ్రోకరేజ్ కూడా అర్న్ చేసిన వాని మీద ఆ ట్రేడ్స్ మీద. అండ్ ఫైనల్లీ ఒకవేళ లాస్ అయ్యి ఉంటే ఆ లాస్ ఎవరు ఫీల్ చేస్తాడు? డెఫినెట్లీ గగన్ రాజ్ అనే వ్యక్తి ఫీల్ చేయాల్సింది. సో ఈ 3 pointsని బట్టి గగన్ రాజ్ ఫేవర్లో హైకోర్టు డిసిజన్ ఇచ్చింది. లైక్ ఈ కేసు యాక్చువల్లీ జరిగింది లైక్ 26 July 2022లో జరిగింది అండ్ డిసిజన్ డిసెంబర్ 2025లో వచ్చింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇరుకుం. అదేంటంటే బ్రోకర్ ఫర్మ్ డిసిజన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ ఫర్దర్గా అపీల్ చేసింది. అంటే టెక్నికలీ ద కేస్ ఇస్ స్టిల్ యాక్టివ్. నెక్స్ట్ హియరింగ్ ఫిబ్రవరిలో ఇప్పుడు ఉంది. ఇది ఇప్పటివరకు జరిగిన కథ. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? హూ ఈజ్ రైట్ హియర్? ఒకవేళ మీ అకౌంట్లో 40 crore కనిపిస్తే మీరేం చేస్తారో చెప్పండి కమెంట్లో. అండ్ ఫైనలీ ఒకవేళ నా అకౌంట్లో 40 crore వచ్చి ఉంటే నేను ట్రేడ్ చేయకపోతుండే ఆ రోజు. ఎందుకంటే 1.75 crore ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బోత్ బ్రోకర్ అండ్ గగన్ రాజ్ కోర్టులో కేసు వేసి ఫైట్ చేస్తున్నారు. అదే లాస్ వచ్చుంటే 1.75 crores లాస్ వచ్చుంటే ఏమయ్యేది పరిస్థితి? ఎవడు అప్పుడు నువ్వు తప్పంటే నేను తప్పు అని ఇద్దరు ఒకరి మీద ఒకరు నూకునేటోళ్ళు. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం మిక్స్డ్గా ఉంది ఇక్కడ. ఒకవేళ గగన్ రాజ్ నిజంగా ట్రేడ్స్ ప్లాన్ చేసి ప్రాఫిట్ చేసి ఉంటే తన ధైర్యానికి మాత్రం సెల్యూట్. కానీ జస్ట్ లక్ ట్రై చేద్దామని ట్రేడ్ చేస్తే మాత్రం తనంత పెద్ద ఎవరు లేడనమాట ఇక్కడ. సో మీరు కూడా కమెంట్ చెప్పవచ్చు మీ ఒపీనియన్ ఏంటో ఈ కేసు మీద. సో అదనమాట ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఈ 1.75 crores ఇన్ 20 minutes.